ఏపీలోని ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు అర్థాంతరంగా ముగిశాయి. మొత్తం 12 డిమాండ్లకు గాను 8 డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. మరో 2 డిమాండ్లపై కూడా సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే 45 మందికి ఒక టీచర్, సమాంతరంగా తెలుగు మీడియం అమలు వంటి డిమాండ్లపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. దీంతో ఎల్లుండి చెలో డీఈఓ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చాయి ఉపాధ్యాయ సంఘాలు. మనకి 45 మంది విద్యార్థులు దాటిన తర్వాత రెండో సెక్షన్ ఇవ్వాలి మనం అడుగుతూనే ఉన్నాం. వారు 53 విద్యార్థులు దాటితేనే రెండో సెక్షన్ ఇస్తామని వారు అన్నారు. ఈ విషయం మీద కొంత ప్రతిష్టంభన ఏర్పడింది. అంతేకాకుండా వీటితో పాటుగా తెలుగు మీడియం సమాంతరంగా నిర్వహించాలనేది ఈ తెలుగు రాష్ట్రం భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన నుండి మన రాష్ట్రంలో తెలుగు మీడియం కావాలనేది ఇప్పటి నుంచో మేము కోరుతా ఉన్నాం. దాన్ని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం ఒప్పుకొని ఈరోజు దాని మీద నిర్ణయం చేపకపోవడం అనేది ఈ 2 విషయాల మీద సందిగ్ధత నెలకొన్న సందర్భంలో వీటి పరిష్కారం ముందు చేసిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడమన్నాం.